Clap, clap, Joy, clap, clap. Clap, clap, clap. Clap. అల్లుడే చెప్పు, అల్లుడే చెప్పు, అల్లుడే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇందు వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి డోర్నాలకు ఆటోలో వెళ్తున్నాం. ఆటో డ్రైవర్ కొంచెం టెన్షన్గా భయపడుతున్నాం. మేము వెనక ఏం చేస్తున్నామని మేము వీడియో చేసుకుంటాం, అందుకే వెనక చూస్తుందన్న. ఇప్పుడు డోర్నాల బస్ స్టాండ్కి వెళ్తున్నాం. చుట్టుపక్కల ఒకసారి చూసినట్లయితే మొత్తం పచ్చదనం, ఎక్కడ చూసినా పొగ మంచుతో కమ్ముకొని ఉంది. ఈ ఆటో అన్న ఒక దగ్గర ఆపాడు పార్సల్ కోసం. జాయ్ని వాళ్ళ మమ్మీని చూడండి ఎలా ఉందో, జాయ్ ఎంతగా ఆడుకుంటుందో. మాకు కొంచెం డౌట్గా ఉంది, మార్నింగ్ నుంచి జ్వరం వచ్చిందని. జ్వరం వచ్చిందో లేదో ఇంకా కన్ఫామ్ అయితే తెలియదు. తర్వాత ఏమైందంటే ఆటో అన్న వచ్చిండు, మళ్ళీ పార్సల్ దాన్ని వెనకేసి ఒక కంపెనీ దగ్గర ఆపిండు. చుట్టుపక్కల ఎలాంటి బండ్లు మాత్రం నిర్మానుష్యం ప్రదేశాల్లో ఆపిండు. మాకు కొంచెం భయంగా అనిపించినా కానీ చివరికి డోర్నాలకైతే సురక్షితంగా చేరుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే సైనింగ్ బోర్డులు ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, ఎక్కడెక్కడ టౌన్స్కి వెళ్ళాలో బోటింగ్ ఉన్నాయి. బోటింగ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. తర్వాత 2 కోతులు వచ్చినాయి, మనం కొంచెం పరిచయం పెట్టినాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బస్సు ఉంది, మార్కాపురంకి బస్సు ఉంది, కానీ డ్రైవర్ అయితే 7 o'clock వెళ్తా అన్నాడు. మాకు ముందే 1 hour బస్ స్టాప్లో ముందు ఉండాలని చెప్పి తొందరగా వెళ్ళాం. ఇక్కడ జెసినా, జాయ్, నేను కొద్దిసేపు వాళ్ళ మమ్మీ మళ్ళొస్తాను అక్కడ వెళ్ళింది. మేమిద్దరం ఆడుకుంటున్నాం. జాయ్ కొంచెం టెన్షన్, చలికి వచ్చింది కదా, కొంచెం దిగులుగా ఉంది. చివరికి అట్లో ఇట్లా వేసి ఆమెను నవ్వుపీయడం అయితే చేసిన. ఇప్పుడు జర నవ్వుతుంది, మంచిగా ఉంది. మళ్ళీ కోతులు వచ్చినాయి, ఆ కోతులతో ఇద్దరం ఆడుకుంటా ఉండేసరికి మళ్ళీ అలానే ఉన్నాం. బస్ స్టాండ్ మొత్తం ఒకసారి ఇద్దరం కలిసి తీసాం. తర్వాత మళ్ళీ అదే ఆటోలో మార్కాపురానికి బయలుదేరాం. వెళ్ళే మార్గంలో ఫుల్ చలి ఉండడం వల్ల ముగ్గురం ఇలా సెల్ఫీ తీసుకోవడం జరిగింది. తర్వాత చివరిగా మార్కాపురం బస్ స్టాండ్లో దిగి టిఫిన్ చేసి అక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బస్ స్టాండ్లకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు నెల్లూరు బస్సు ఉంది, ఒంగోలు బస్సు నాన్ స్టాప్ అంట, ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. తర్వాత అలానే బస్ స్టాండ్కి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యం అయింది అనుకున్నాం, కానీ బస్సు కూడా ఇంకా రాలేదు. బస్సు వచ్చే టైం వరకు ఏం చేయాలో అలానే కూర్చున్నాం. జాయ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఆమె బిస్కెట్ తినుకుంటూ టైం పాస్ చేస్తుంది. వాళ్ళ అమ్మనేమో కొంచెం టీ తాగుతుంది, టీ తాగుకుంటూ కూర్చుంది. జాయ్ ఏమో ఆడుకుంటుంది. జాయ్ అయితే ఇప్పుడైతే మంచిగా ఆడుకుంటుంది. బిస్కెట్లు తినదో తెలియదు, కానీ దాన్ని మొత్తం పిప్పి వేస్తుంది. వాళ్ళ అమ్మ టీ తాగుతుంది, నేను మళ్ళీ కాఫీ తాగుతున్నా. అందరం కలిసి ఇట్లా కాఫీ ఒకరి తర్వాత ఒకళ్ళము కాఫీ తాగుకుంటూ జాయ్ని చూసుకుంటూ. బస్ స్టాండ్లో ఫుల్ చలి ఉందండి. మేము వచ్చేసరికి 8:30 అలా అయ్యింది. అంతలోపే మాట్లాడుకునే టీ తాగి లోపే బస్ స్టాండ్లో అనౌన్స్మెంట్ చేశారు, హైదరాబాద్ బస్సు వచ్చిందని. త్వరగా మళ్ళీ బస్సు దగ్గరికి వెళ్ళి మేము రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి మా సీటు మాకే ఉంది. జాయిగాడు సీట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళ మమ్మీ ఇద్దరు సీట్లో కూర్చున్నారు. వాళ్ళు తెరిసేపు మంచిగా ఆడుకోవడం జరిగింది. అంతలోపే ఆడుకున్న సమయంలో జాయిని చూడండి ఒకసారి, నాకు ఇంకా జ్వరం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ బస్సు స్టార్ట్ అయిపోయింది. మాచర్లకు ఎర్రగొండపాలెంకి బస్సు స్టార్ట్ అయింది. జాయికి ఇప్పటిదాకా 2 బిస్కెట్లు ఇచ్చాము. ఆమె ఏదో తినుకుంటూ టైంపాస్ చేస్తుంది. చూద్దాం ఎప్పటిదాకా ఇలా చేస్తుందో. ఇప్పుడైతే కొంచెం మంచిగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది అనుకుంటున్నాము. బాడీ అయితే ఫుల్గా కాలుతుంది, ఒక్కోసారి తిక్క చేస్తుంది, మంచిగా అవుతుంది. గాడ్ గ్రేస్ ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఆమెను అలానే ఆడిపించుకుంటూ తీసుకెళ్తూ ఇది ఫస్ట్ మేము ముగ్గురం కలిసి ఇలా ఫస్ట్ బస్ జర్నీ చేయడం అనేది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎర్రగొండపాలెం నుంచి మాచర్లకు రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం చూసినట్టయితే ఘాట్ రోడ్ మాదిరిగా ఉండేది. ఇప్పుడు లాస్ట్ టైం మేము వచ్చిన దానికంటే ఈసారి ఈ క్రిస్మస్ చూసుకున్నట్టయితే రోడ్లు కూడా చాలా అప్డేట్ అయ్యాయి. రోడ్డు కూడా మొత్తం నేషనల్ హైవేలు ఇక్కడ పడుతుండడం జరుగుతుంది. రోడ్ కన్స్ట్రక్షన్ కూడా బాగున్నాయి, రోడ్లు బాగానే వేస్తున్నారు. కొండను దొవ్వి మరి రోడ్లు వేయడం మాకు ఎంతో, అంటే నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి రోడ్లన్నీ ఫ్రీగా ఉంటే వచ్చే ప్రయాణికులు కూడా తమ గమ్యస్థానానికి త్వరగా చేరుకుంటారని
ఆశిస్తున్నాం. బస్సు అయితే మంచి స్పీడ్‌లో ఉంది. చుట్టూ మంచి పల్లె వాతావరణం. కానీ ఈ రోడ్‌లో ఒక మైనస్ ఏందంటే ఫోన్‌కు మాత్రం సిగ్నల్ ఉండదు. ఈ హైవే పడ్డాకనైనా టవర్స్ ఏమన్నా వస్తే ఫోన్‌కి సిగ్నల్ వస్తదేమో అని అనుకుంటున్నాం. సిగ్నల్స్ అయితే ఇక్కడ ఏం లేవు. ముంగట చూసుకున్నట్టయితే ట్రాఫిక్ ఉంది. మళ్ళీ అక్కడ రోడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. మాకొక వెహికల్ కూడా గవర్నమెంట్ సంబంధించింది అడ్డం రావడం జరిగింది. వాళ్ళు రోడ్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ ఇక్కడ లారీ కొంచెం ట్రాఫిక్ జామ్. ఎందుకంటే ఇక్కడ రోడ్డు కన్‌స్ట్రక్షన్ కదా, డాంబర్ ఏస్తుర్రు రోడ్డు. డాంబర్ పనులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఈ రూట్‌లో వచ్చేవారు ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం ఎర్లీగా రండి. ఎందుకంటే రోడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది కదా, మార్గం మధ్యలో అక్కడిక్కడ ఇప్పుడు మళ్ళా పాత ఘాట్ రోడ్డుకి వెళ్ళి నేను జాయ్ సంతోషంగా జాయ్ మంచిగా ఆడుకుంటూ చప్పట్లు కొడుతూ ఇద్దరం కలిసి కొంచెంసేపు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇద్దరం ఇలా బస్సులో వస్తున్నామండి. జాయ్ అయితే కొంచెం ఫుల్ హ్యాపీగానే అనిపిస్తుంది. ముఖంలో హ్యాపీగా ఉంది కానీ బాడీ పట్టుకుంటే ఫుల్ వేడిగా ఉంది. చూడాలి మరి ఒకసారి జాయ్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏందని. ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగానే ఆడుకుంటుంది, బాగానే ఉంది, సూపర్. జాయ్కి మంచిగా క్లాప్స్ నేర్పించాం, క్లాప్స్ కొడుతుంది, మళ్ళీ పప్పీలు ఇస్తుంది. మళ్ళీ ఘాట్ రోడ్కి వచ్చామండి. ఇప్పటిదాకా హైవేలో వచ్చిన బస్సు మళ్ళీ యథావిధిగా ఘాట్ రోడ్కి వస్తుంది, మళ్ళీ హైవేకి వెళ్తుంది. ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మధ్యలో రోడ్లన్నీ ఆపేసి మళ్ళీ ఘాట్ రోడ్కి పంపిస్తారు. ఘాట్ రోడ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి పంపిస్తారు. వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ చేసారో ఆ రోడ్లకు మళ్ళీ బస్సులన్నీ తిరిగి వెళ్ళడం జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మళ్ళీ వేరే బస్సులు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మాచర్లకు ఇంకొక 15-20 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే జాయ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి ఆడుతున్నాను, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు. మేము దాంట్లో మంచిగా ఆడుకుంటూ ఉన్నాం. జాయ్ కూడా కొంచెం నీరసంగా ఉంది కానీ ఇప్పటికైతే ప్రజెంట్ బాగానే ఉంది. వాళ్ళ అమ్మకు నిద్రొస్తుంది కానీ పండుకుందామని ట్రై చేస్తుంది. కానీ జాయ్ కూడా వాళ్ళ అమ్మను వండనీయడం లేదు. ఫైనల్గా అయితే నాగార్జున సాగర్కి వచ్చేసామండి. ఒక్కసారి చూడండి, మొన్న పడ్డ భారీ వర్షాలకు నిండుకుండలా నాగార్జున సాగర్ మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అక్కడి నుంచి నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీద పోతే బాగా అనిపించింది. మళ్ళీ లంచ్ టైంకి వచ్చేసామండి. జాయ్ గడ్ ఏమో తింటలేడు, వాళ్ళ అమ్మనేమో తినిపిస్తుంది. వాడు తినడమే కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు. లాస్ట్గా 1 ప్లేట్ తెప్పించాం. మళ్ళీ ఒక ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ సపరేట్గా ఒక ఆమ్లెట్ కూడా వేయించాను. నాకు రైస్ అలాగే పప్పు ఇంకేదో కూర వేసారు, అది నచ్చలే కానీ ఇంట్లో లెక్క ఉండదు కదా ఫుడ్డు, అందుకే ఆమ్లెట్తో మేనేజ్ చేసి టకటక కానిచ్చా. జాయ్ గడ్ ఏదో వద్దు అన్నట్టు ఒక ముఖం ఒక లకగా పెట్టాడు. వాడిని కూడా సపరేట్ ప్లేట్ ఇప్పించాం కానీ వాడు తినలేదు. మళ్ళీ మా ప్రయాణం తిరుగు స్టార్ట్ అయిందండి హైదరాబాద్కి. రోడ్లు అయితే భలే ఉన్నాయండి. ఒక్కసారి మా జాయ్ వాయిస్లో వినండి.